అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది ఒక ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ ఏం చేశానండి వ్లాగ్‌లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి. ఇది మార్నింగ్ నేను వెజిటబుల్ తీసుకున్నాను. అంటే మార్కెట్‌కి వెళ్ళానన్నమాట. ఇక్కడ కొబ్బరి, కరివేపాకు, ఆకుకూరలు కొన్ని తీసుకున్నానన్నమాట. ఇక టమాటాస్ వచ్చేసి మాకు ఇక్కడ ఆటోలో అమ్ముతూ ఉంటారు. 3 కేజెస్ 100 రూపీస్. కొంచెం కాస్ట్ అనేవి తగ్గినట్టున్నాయి. అందుకే ఇలా వస్తాయన్నమాట. కాస్ట్ తగ్గినప్పుడే మనకి వేరే వెహికల్స్ తీసుకొచ్చి వీధుల్లో అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా. వ్లాగ్ అనేది అంతే ఏం కాదు, ఒక 7-8 మినిట్స్ ఉంటుంది అంతే. 8 మినిట్స్ కూడా తక్కువ ఉంటుంది, చిన్న వ్లాగే. ఈ మధ్య కాలంలో వీడియోస్ పెట్టకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ పూజ అవుతుందండి. భవానీ ఉంటే కదా దుర్గామాత పూజ పెట్టారు. ఇంకా ఏమీ వీడియో షూట్ చేస్తున్నాను కానీ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వట్లేదు. ఎనీ టైం వాళ్ళు పాటలు పెట్టుకుంటారు, దానివల్ల ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుందన్నమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకా మళ్ళీ పూజ స్టార్ట్ అవుతుంది. ఇంక ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. డీప్ క్లీనింగ్ ఏం కాదు, డీప్ క్లీనింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది, చెయ్యాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అలా అవుతుందన్నమాట. లైట్ వేసి ఇల్లు తుడకూడదు కానీ ఇంకేమి కనిపించదు. ఈ రూమ్లోనైతే కొంచెం విండోస్ ఉన్నాయి కానీ పక్కన హౌస్ ఉంటుంది. దానివల్ల అది తీయడానికి కూడా అవ్వదు. జనాలు కనిపిస్తూ ఉంటారు పక్క హౌస్ వాళ్ళు. దాన్ని బట్టి ఇంక నేను లైట్ వేసి తుడాల్సిన పరిస్థితి అన్నమాట. ఇంక తప్పదు. ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసుకునే ముందు లైట్స్ ఆఫ్, అప్పుడు మనం ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి. కొంచెం లైటింగ్ ఉన్నప్పుడే ఆ తర్వాత లైట్ వేసుకోవాలి. ఏమో ఇది నాకు ఎవరు చెప్పలేదు కానీ నాకు అలా అనిపిస్తుంది అన్నమాట. కొంతమంది ఇలాగే అంటారు, లైట్ వేసి ఇది తినకూడదని కొన్ని మాటలు అయితే విన్నాను. మరి ఎందుకో అయితే నాకు తెలీదు. ఈ వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులు అవుతుంది. అది ఎప్పుడనేది కూడా నాకు గుర్తులేదండి. అందుకే కొంచెం ఎప్పటి వ్లాగో తెలియదు కానీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇల్లు అనేది నేను 2 టైమ్స్ క్లీన్ చేస్తాను. ఒకసారి తుడిసిన తర్వాత ఆపాను.
ఇల్లు రెండోసారి కూడా మళ్ళీ తుడుచుకుంటే నాకు డీప్ క్లీనింగ్ అంటే కొంచెం బాగా క్లీన్ అయినట్టు అనిపిస్తుంది. ఇంక నేను బయట అనేది ఇది ముందు యాడ్ చేయాల్సింది. నేను మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను. ఎండ తగులుతుంటే ఎండలో కూర్చున్నాననమాట. ఈ మధ్య ఎండలోకి వెళ్ళడం మాత్రం చాలా తగ్గించేశాను. మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్ళట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. వర్షాలు కూడా పడుతున్నాయి. డైలీ వర్షం పడుతుంది ఈవినింగ్ టైం ఇప్పుడు మాకైతే. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది వాతావరణం ఈ ఇయర్ అనేది. ఇంకా అయిపోయింది. బయట కూడా కడిగేశాను మార్నింగ్. కొంచెం బట్టలు నైటే ఆరబెట్టానమాట కొన్ని. ఇంకా అలా కూర్చున్నాను బయట. మా వాళ్ళు ఎవరు లేవలేదు ఇంట్లో, మళ్ళీ పడుకునే వాళ్ళ. నేను లేచి స్నానం చేసి కూర్చున్నాను అనమాట. ఇంకా నైట్ అయితే దోశ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చట్నీ అనేది చేశాను. కొబ్బరి చట్నీ కాదు, సారీ, బొంబాయి చట్నీ చేశానండి నైట్ డిన్నర్లోకి వచ్చేసి. ఇదేనండి ఈరోజు చిన్న మినీ బ్లాగే అనుకోవాలి మీరు. ఇంక ఇలా నైట్ అనేది ఇంకా దోశలన్నీ ప్రిపేర్ చేస్తాను. కొంచెం ఫాస్ట్గానే చేశాను, ఎందుకంటే త్వరగా తినాలని నేను ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట. అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వేడిగా కొన్ని వేసిస్తాను. నేను అమ్మ తిని తర్వాత అన్నీ వేస్తాను. తను ఇంకా రాలేదు డ్యూటీ నుంచి. అలాగే ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే. బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.